కొన్ని సినిమాలు రిలీజ్కి ముందు అలాగే రిలీజ్ తర్వాత ఆ తర్వాత కూడా మాట్లాడుకునేలా చేస్తాయి. RRR అలాంటి సినిమానే. ఈ మూవీపై మరోసారి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పుకొచ్చాడు రాజమౌళి. అసలు రామ్ చరణ్ తారక్ డేట్స్ మొదట లవ్ స్టోరీ కోసం అడిగాడట జక్కన్న. రామ్ చరణ్ తారక్ లాంటి హీరోలు డేట్స్ ఇస్తున్నప్పుడు వారితో ప్రేమదేశం లాంటి లవ్ స్టోరీ తీయాలని ప్లాన్ చేశాడట జక్కన్న. RRR కంటే ముందు అనుకున్న స్టోరీ అట ఇది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అలాగే మరో స్టార్ హీరోయిన్ కాంబినేషన్ లో ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించాలి అనుకున్నాడట రాజమౌళి. కానీ రాజమౌళి వైఫ్ రమ ఈ ప్లాన్ ను చేంజ్ చేశారట. బాహుబలి సినిమాలు తీసిన దర్శకుడి నుంచి ప్రేక్షకులు సింపుల్ లవ్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చెయ్యరని చెప్పారట. ఆ తర్వాత RRR కథ పుట్టుకొచ్చింది. ఎప్పటి నుంచో తన వెంటాడుతున్న స్పానిష్ మూవీ మోటార్ సైకిల్ డైరీస్ థీమ్ తీసుకొని RRR ను తెరకెక్కించాడు జక్కన్న. ఏదైనా పాన్ ఇండియా సినిమా సోలోగా రిలీజ్ అయితే క్రేజ్ ఏముంటుంది, క్లాష్ కూడా యాడ్ అయితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. రెండు సినిమాల్లో ఎవరు ఎక్కువగా ప్రేక్షకులను మెప్పిస్తారనే డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ దసరా పండక్కి ఇలాంటి క్లాష్ ను తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారు. అన్నీ కుదిరి ఉంటే మొన్న ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయిన డేట్ కు దేవర రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో దేవర ఈ డేట్ ను మిస్ అయ్యాడు. అక్టోబర్ 10న వస్తాను అంటున్నాడు. స్టోరీ ఇంతవరకు బాగానే ఉంది. అక్టోబర్ 12న దసరా పండగ ఉండడంతో ఫెస్టివల్ టైంలో దేవర బాక్సాఫీస్ ను దున్నేస్తాడని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ దేవర స్పీడ్ కు బ్రేక్ వేస్తానంటున్నాడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. దేవరతో పోటీ పడేందుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అక్టోబర్ 10న దేవరతో పోటీగా రజనీ కొత్త చిత్రం వేట్టయ్యన్ కూడా రిలీజ్ కు సన్నాహాలు జరుపుకుంటోందట. ఈ క్లాష్ ను కోలీవుడ్ కన్ఫర్మ్ చేస్తోంది. వేట్టయ్యన్ ఆల్రెడీ అక్టోబర్ లో రిలీజ్ కానుందని పోస్టర్ రిలీజ్ అయింది. త్వరలో అక్టోబర్ 10న విడుదల అంటూ పోస్టర్ కూడా వస్తుందట. అదే జరిగితే మాత్రం దేవర వర్సెస్ వేట్టయ్యన్ క్లాష్ ఆసక్తికరంగా మారుతుంది. కోలీవుడ్ లో దేవర వసూళ్లపై కొంత ఎఫెక్ట్ పడుతుంది. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ చేతిలో ఎన్ని చిత్రాలు ఉన్నాయి లెక్క పెట్టడానికి అరగంట పడుతుంది. సెట్స్ పై ఉన్నవి కొన్ని, సెట్స్ పైకి వెళ్లాల్సినవి మరికొన్ని, డిస్కషన్స్ లో ఇంకొన్ని. ఇలా ఉంది రెబల్ దూకుడు. అందుకే ఐకాన్ కూడా అలాంటి దూకుడే కావాలి అనుకుంటున్నాడు. పుష్ప 2 కోసం చాలా టైం తీసుకున్నాడు అల్లు అర్జున్. కానీ వన్స్ పుష్ప 2 షూట్ కంప్లీట్ అయిన తరువాత మాత్రం ఇక రెబల్ రేంజ్ లో ఐకాన్ దూకుడు చూస్తారు అంటున్నాడు. మేతో పుష్ప సీక్వెల్ షూట్ కంప్లీట్ అవుతుంది. ఆ తరువాత మాత్రం ఒక్క సినిమా కాదు 2 సినిమాల్లో నటిస్తాడట అల్లు అర్జున్. ప్రభాస్ అరడజను సినిమాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా దేవరతో పాటు వార్ 2 షూట్ స్టార్ట్ చేశాడు. రామ్ చరణ్ కూడా ఒకవైపు బుచ్చిబాబు డైరెక్షన్ లో నటిస్తూనే మరోవైపు సుకుమార్ సినిమాకు డేట్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఐకాన్ కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తూ తమిళ దర్శకుడు అట్లీ మేకింగ్ లో మరో మూవీ చేస్తాడట. ఈ ఏడాది మొత్తం బన్నీ డేట్స్ టైట్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. ముందు పుష్ప 2 రిలీజ్. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా ప్రమోట్ చేయడమే బన్నీ టార్గెట్. ఆ తరువాత త్రివిక్రమ్ తో సినిమా, అదే స్పీడ్ తో అట్లీతో మూవీ, ఇలా ప్లాన్ చేసుకున్నాడు ఐకాన్. కొడితే కొట్టాలి, 6 కొట్టాలి. ప్రస్తుతం ఈ పాటను పాడుతున్నారు మాలీవుడ్ హీరోలు. వారం ప్రతి వారం మాలీవుడ్ కు ఒక బ్లాక్ బస్టర్స్ అందిస్తున్నారు. బాల్ కొడితే స్టేడియం బయటే పడుతోంది. ఈ వారం రిలీజ్ అయిన సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లో చేరిపోయాయి. ఈద్ కానుకగా మాలీవుడ్ లో 3 కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. 3 కూడా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడంతో మాలీవుడ్ గురించి మరోసారి పాన్ ఇండియా వైడ్ గా డిస్కషన్ జరుగుతోంది. ఈసారి ఫాహద్ ఫాజిల్ సూపర్ హిట్ మూవీతో తిరిగొచ్చాడు. అతను నటించిన ఆవేశం అక్కడి థియేటర్స్ ను షేక్ చేస్తోంది. చాలా కాలంగా మాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ బాకీ పడ్డాడు ఫాహద్. ఆవేశంతో ఆ లోటును తీర్చబోతున్నాడు. ఇక మోహన్ లాల్ గారి అబ్బాయి ప్రణవ్ మోహన్ లాల్ నటించిన వర్షన్ గల్క్ శేషం కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంతో పాటు రిలీజ్ అయిన మరో చిన్న చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పించే పనిలో ఉంది. అక్కడి బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ మీద వీటిల్లో 1-2 చిత్రాలు త్వరలో తెలుగులో రిలీజ్ అయినా ఆశ్చర్యం లేదు. రంజాన్ వీకెండ్ కు కావలసినంత వినోదాన్ని అందుబాటులోకి తెచ్చాయి ఓటీటీ కంపెనీలు. రీసెంట్ గా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపిన మూవీస్ ను ఓటీటీలో స్ట్రీమింగ్ కు తెచ్చాయి. గామి నుంచి ప్రేమలు వరకు ఏ మూవీ ఎక్కడ స్ట్రీమ్ అవుతోందో చూద్దాం పదండి. రంజాన్ హాలిడే వీకెండ్ కు థియేటర్స్ దగ్గరే కాదు ఓటీటీలోనూ కొత్త సినిమాల హంగామా మొదలైంది. అన్నింటికంటే ముఖ్యంగా మాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ ప్రేమలు ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ సూపర్ హిట్ అయిన ప్రేమలు ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక విశ్వక్ సేన్ నటించిన రీసెంట్ హిట్ మూవీ గామి కూడా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
గామిలో దర్శకుడు అలాగే హీరోకు మంచి పేరు వచ్చింది. వీరిద్దరూ తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారనే ప్రశంసలు వచ్చాయి. ఆహా జీ5 దూకుడుకు బ్రేక్ వేసేందుకు అమెజాన్ ప్రైమ్ మరో తెలుగు హిట్ ఫిలిం ఓం భీమ్ బుష్ను ఇమీడియట్ గా స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కామెడీ బిగ్ స్క్రీన్ పైనే కాదు ఓటీటీ స్క్రీన్ పై కూడా వర్కౌట్ అవుతుందని ప్రైమ్ నమ్ముతోంది.